శ్రీమాత్రే నమః. నేను మీ చెల్లా జ్యోతిర్మయి. ఓం వైబ్స్కు స్వాగతం. ఈ వీడియోలో ఆదిశంకరాచార్యుల వారు తమిళనాడు రాష్ట్రంలో సందర్శించిన వివిధ పుణ్యక్షేత్రాల గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. ఆదిశంకరాచార్యుల వారు సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించారు. ఈ యాత్రలో తమిళనాడు రాష్ట్రంలో ముఖ్య క్షేత్రాలను సందర్శించి ఎన్నో స్తోత్రాలను రచించి భక్తులకు అద్వైత తత్వాలను బోధించినట్లు సంప్రదాయం చెబుతుంది. తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రం రచించిన అనంతరం వారు దక్షిణ భారతదేశ యాత్ర కొనసాగించి రామేశ్వరానికి చేరుకున్నారు. రామేశ్వరంలోని రామనాథస్వామిని దర్శించుకుని శివరామ ఐక్యతను వారి శిష్యులకు బోధించారు. సరళంగా చెప్పాలంటే శివుడు భౌతిక రూపంలో శివ, రాముడు భౌతిక రూపంలో రామ, పరమతత్వంగా ఇద్దరూ ఒకే శక్తి, ఒకే పరమస్వరూపం. భక్తి మరియు ధ్యానంలో ఈ ఏకత్వాన్ని అనుభవించాలి అని శిష్యులకు బోధించారు. రామేశ్వరం తరువాత మధుర మీనాక్షి సుందరేశ్వర ఆలయాన్ని దర్శించి మీనాక్షీదేవి మహిమను వర్ణిస్తూ మీనాక్షి పంచరత్నం అనే స్తోత్రాన్ని రచించారు. ఈ స్తోత్రం 5 శ్లోకాలు కలిగి ఉంటుంది. మొదటి శ్లోకంలో మీనాక్షీదేవి మరకత శిలలో ఉన్న రూపాన్ని వర్ణిస్తూ భక్తులకు దయ, కరుణ, శాంతితో దర్శనమిస్తారు అని రచించారు. రెండవ శ్లోకంలో ఆ మీనాక్షీదేవి దయామయి అని మరియు వారి చేతిలో ఉన్న దివ్య ఆయుధాలు, వరముద్రలు భక్తులకు రక్షణ, ఆశీర్వాదం అందించే లక్షణాలను తెలియజేస్తాయి. ప్రతి శ్లోకంలో చివర దేవిని కారుణ్యవారాం విధిగా స్మరించారు. అనగా భక్తులకు ఎల్లప్పుడూ కరుణ చూపించి వారికి వరాలు ప్రసాదించే దయామయి మీనాక్షీదేవి అనే ప్రధాన భావంతో నమస్కరించడం అనే అర్థం వస్తుంది. అలాగే భక్తులలో ఇంకాస్త భక్తి భావాన్ని పెంపొందించడానికి మీనాక్షి అష్టకంను రచించారు. ఈ స్తోత్రం 8 శ్లోకాలను కలిగి ఉంటుంది. ప్రతి శ్లోకం చివరలో మాం పాహి మీనాంబికే అని వస్తుంది. అనగా ప్రియమైన మీనాక్షి, నా రక్షణకు సహాయం చేయండి అనే అర్థం వస్తుంది. ఇలా వారు స్తోత్రాలను రచించి శిష్యులకు శివశక్తి ఐక్యం గురించి చెప్పారు. వివరంలో లోతుగా వెళితే మీనాక్షి సుందరేశ్వరుల ద్వారా శివశక్తుల ఏకత్వాన్ని గ్రహించాలి అని శిష్యులకు ఉపదేశించారు. మదురైలోని మీనాక్షి సుందరేశ్వరుని ఆలయం దర్శించిన తరువాత ఆదిశంకరాచార్యులు భారతదేశపు దక్షిణ తీరంలోని చివర ప్రదేశం అయిన కన్యాకుమారికి చేరుకున్నారు. ఇక్కడ అమ్మవారు కన్యక రూపంలో శాంత స్వభావంతో దర్శనమిస్తారు. కన్యక అమ్మవారిని దర్శించిన అనంతరం వారు తమ శిష్యులకు బ్రహ్మచర్యం, వైరాగ్యం గురించి ఉపదేశించారు. ఇలా వారు తమిళనాడు రాష్ట్రంలో ఎన్నో ప్రదేశాలను సందర్శించి ప్రజలకు, శిష్యులకు ఆత్మబోధన తెలుపుతూ అరుణాచలం చేరుకున్నారు. అరుణాచలం శివుని అనంత జ్యోతి స్తంభం ప్రత్యక్షమైన క్షేత్రమని ఆదిశంకరాచార్యులు తెలుసుకున్నారు. ఈ క్షేత్రంలో శివుడు అగ్నిజ్యోతి స్వరూపమని భావించి ధ్యానం చేశారు. ధ్యానంలో శివుని జ్యోతి తత్వం, అంతర్ముఖ ఆత్మభావాన్ని అనుభవించారు. తన అనుభవాలను శిష్యులతో పంచుకుంటూ దైవాన్ని బాహ్య ప్రపంచంలో మాత్రమే కాకుండా ఆత్మలో దర్శించుకోవాలని చెప్పారు. దైవానుగ్రహం పొందాలంటే భక్తి, జ్ఞానం వంటి ఆధ్యాత్మిక సాధనల ద్వారా అది సాధ్యమవుతుందని వివరించారు. ఆదిశంకరాచార్యుల వారు తమిళనాడు రాష్ట్రంలోని ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించి అహం బ్రహ్మాస్మి అనే నినాదాన్ని వెలుగెత్తి చాటారు. దీని అర్థం మీలోనే ఉన్న పరమాత్మను గ్రహించండి అని బోధించారు. శివానందలహరి, దక్షిణామూర్తి స్తోత్రం, శివ పంచాక్షరి స్తోత్రం వంటి రచనలను భక్తులకు శివారాధనలో మార్గదర్శకంగా నిలుస్తాయి అని వివరించారు. శివ పంచాక్షరి స్తోత్రం అనేది ఆదిశంకరాచార్యులు రచించిన 5 అక్షరాల మంత్రం. 5 అక్షరాలు కలిగినది కనుకనే దీనిని పంచాక్షరి స్తోత్రం అంటారు. ఆ మంత్రం ఏమిటంటే నమః శివాయ అని 5 అక్షరాలు కలిగి ఉంటుంది. నమః అనగా వందనం, శివాయ అనగా శివునికి,
మొత్తం అర్థం ఏమనగా, నా శరీరం, మనస్సు, ఆత్మ అన్నీ శివునికి అంకితంగా వందనం చేస్తున్నాను అనే అర్థం వస్తుంది. ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి మంత్రం భక్తుల హృదయాలలో అంతర్ముఖ ధ్యానాన్ని, శివానుభూతిని పెంపొందింపజేస్తుంది. శివరాత్రి పర్వదినాన మరియు శివక్షేత్రాల్లో భక్తులు దీనిని పఠిస్తూ శివుని సాక్షాత్కారం పొందేందుకు సాధన చేస్తారు. ఇంతటి మహిమాన్వితమైన మంత్రాన్ని మనకు అందించినందుకు ఆదిశంకరాచార్యుల వారికి నమస్కరిస్తున్నాను. ఇంతటితో ఆదిశంకరాచార్యుల వారు తమిళనాడు రాష్ట్ర పర్యటన సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు. మరొక వీడియోలో మరొక విషయాన్ని గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మీ చెల్లా జ్యోతిర్మయి.